అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసిన భారీ మోసం నిరుద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం పేరును వాడుకొని ఇంత సాహసానికి ఒడిగట్టడం గమనార్హం. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతును పోలిన ఫేక్ వాయిస్ కాల్స్ తో బాధితులను నమ్మించారు. కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది. అది యూజ్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు. అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది. సో అన్నోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ 10 lakhs అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 5 lakhs కూడా రిపీటెడ్గానే అడిగారు. ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నెంబర్ 1 ఏర్పాటు చేసుకున్నారు. ఈ టోల్డ్ దట్ యు ఆర్ స్పీకింగ్ టు మిస్టర్ భార్గవ్ చౌదరి, PA టు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ఎటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు, జస్ట్ ఇంపర్సనేట్ చేసి అది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఐఎమ్ PA ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ DSC పోస్ట్ మీకు ఏర్పాటు చేస్తాము. సో దాని మీద మళ్ళీ 2,13,000 అమౌంట్ అన్నోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది. సో 10 lakhs ప్లస్ 2,13,000 అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాని తర్వాత విక్టిమ్కి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది, ఎటువంటి CM ఆఫీస్ నుంచి ఎటువంటి కాల్స్ లేదు, ఇంపర్సనేట్ చేసి ఎవరైనా మాట్లాడారు. దాని మీద రోలుగుంట పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే మన పోలీస్ టీమ్ రియాక్ట్ అయ్యారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ SGPO అనకాపల్లి. అండ్ అక్యూజ్డ్ నెంబర్ 1 ప్రైమ్ అక్యూజ్డ్ శ్రీను ఫ్రమ్ ముండలమూరు మండల్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, అతనిని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి 16th తారీఖున అరెస్ట్ చేశాము. ఈరోజు సెకండ్ అక్యూజ్డ్, అతనికి కో అక్యూజ్డ్ అండ్ సపోర్టర్ షేక్ సలీం, అతని విజయవాడ నుంచి పెద్ద మస్జిద్ దగ్గర ఉంటారు. అతనిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇది సిమిలర్ MO వాళ్ళలోనే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. రకరకాల కేసెస్ కూడా ప్రకాశం జిల్లా, విజయవాడ జిల్లాలో రిపోర్ట్